Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today we are going to learn how to read newspaper. This video is completely for beginners who wants to learn English. So newspaper reading అనేది మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే కంప్లీట్గా బిగినర్స్ కోసము. ఎవరైతే అడ్వాన్స్ స్ట్రక్చర్స్ కోరుకుంటారో వాళ్ళ కోసం కూడా ఇది. సో ఎందుకంటే ఈ ఆర్టికల్లో నేను చూసినంత వరకు అడ్వాన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. చూడండి, దాన్ని డిస్కస్ చేద్దాము. అవుట్సోర్సింగ్ స్టాఫ్ terminated for being drunk in office. చూడండి, అవుట్సోర్సింగ్ స్టాఫ్ టర్మినేటెడ్ అంటే ఆ స్టాఫ్ టర్మినేట్ అయ్యారు అంటే తీసేయబడ్డారు ఫర్ బీయింగ్ డ్రంక్ ఇన్ ఆఫీస్. అసలు ఇదేంటి ఫర్ బీయింగ్ డ్రంక్ ఇన్ ఆఫీస్ అంటే ఏంటి, అసలు ఈ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. చూడండి, సో ఇది అడ్వాన్స్ స్ట్రక్చరే. సో దో ఇట్ ఈజ్ అడ్వాన్స్ స్ట్రక్చర్, బట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చూడండి. అదేవిధంగా ఎవరైతే అడ్వాన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నారో, ఎవరైతే అడ్వాన్స్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే బిగినర్స్ కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే తెలుసుకోవడం ముఖ్యం కదా. సో స్టాఫ్ అన్నారు కదా, స్టాఫ్ టర్మినేటెడ్ for being drunk in office. For being drunk in office. చూడండి, స్టాఫ్ టర్మినేటెడ్ ఫర్ బీయింగ్ డ్రంక్ ఇన్ ఆఫీస్ అంటే తెలుగులో మీనింగ్ ఏమనుకుంటున్నారు మీరు? సో వాళ్ళు టర్మినేట్ అయ్యారు, తీసేయబడ్డారు ఫర్ బీయింగ్ డ్రంక్ ఇన్ ఆఫీస్. ఆఫీస్లో డ్రింక్ చేయడం వల్ల అంటే కన్జ్యూమింగ్ ఆల్కహాల్, ఫర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఇన్ ఆఫీస్. ఆఫీస్లో ఆల్కహాల్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళు తొలగించబడ్డారు అనే మీనింగ్ వస్తుంది. బట్ యాక్చువల్గా అసలు బీయింగ్ ఎందుకు వస్తుంది? ఫర్ బీయింగ్ డ్రంక్ ఇన్ ఆఫీస్. చూడండి, ఇది మనం ఎలా రాస్తామంటే స్టాఫ్ టర్మినేటెడ్ దట్ స్టాఫ్ టర్మినేటెడ్ బికాస్ దే were drunk in office. చూడండి, స్టాఫ్ టర్మినేటెడ్ బికాస్ దే వర్ డ్రంక్ ఇన్ ఆఫీస్. మీరు ఏమనుకుంటారు? దే వర్ డ్రంక్, ట్రంక్ అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ V3 హియర్, దిస్ ఈజ్ ఏ యాడ్జెక్టివ్. ఇది ఒక యాడ్జెక్టివ్. మీరు అనుకున్నట్టు అది V3 కాదు. డ్రింక్, ట్రంక్ అది కాదు. సో ఇది ఒక యాడ్జెక్టివ్. మీకు ఎలా తెలుస్తుంది యాడ్జెక్టివ్ అంటే? దే వర్ డ్రంక్ మనం చెప్తుంటాము. సో దే వర్ డ్రంక్ అని చెప్తాము. దే ఆర్ డ్రంక్ అంటే ఏంటిది? ప్యాసివ్ వాయిస్. అది ప్యాసివ్ వాయిస్లో V3 అనుకుంటున్నారా? కాదు, ఎప్పటికీ అవ్వదు. అసలు మీరు V3 అనుకుంటే అసలు దీనికి మీనింగే రాదు. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? దే వర్ డ్రంక్ అంటే ప్యాసివ్ వాయిస్ అంటే ఎవరు రిసీవ్ చేసుకున్నారు? దే. వాళ్ళు ఏంటి, ఏం రిసీవ్ చేసుకుంటున్నారు? అసలు మీనింగే రావట్లేదు. చూసారుగా, అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో దే వర్ డ్రంక్ అనేది మీరు ప్యాసివ్ వాయిస్ అనుకున్నారనుకోండి. సో ఏంటిది అది? దాని మీనింగ్ ఏమొస్తుంది? దే అనేది సబ్జెక్ట్ పెట్టారు, సో దానికే రిసీవ్ కదా పోతుంది. అసలు ఆ మీనింగే రాదు దానికి. దే వర్ డ్రంక్ అంటే మీరు వర్బ్ అనుకుంటే. సో ఇది ఒక యాక్చువల్గా ఇది ఏంటి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. వాళ్ళు తాగిన స్థితిలో ఉన్నారు. దే వర్ డ్రంక్ అనేది ఒక యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ ఇది ఒక బీ ఫామ్. సో ఇది ఒక సబ్జెక్టు. ఇది మొత్తం స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇది పాస్ట్ టెన్సే, బట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ దే వర్ డ్రంక్, తాగి ఉన్నారు. సో ఇక్కడ ఏంటిది? బికాజ్ ఎందుకు ఇక్కడ రాసాం టర్మినేట్, ఎందుకు తొలగించబడ్డారు అంటే ఎందుకంటే వాళ్ళు తాగి ఉన్నారు ఇన్ ద ఆఫీస్లో తాగి ఉన్న స్థితిలో ఉన్నారు. వాళ్ళ స్థితి అది. దే వర్ డ్రంక్ ఇన్ ఆఫీస్, అందుకే వాళ్ళు తొలగించబడ్డారు. సో దీన్ని మనం ఏ స్ట్రక్చర్లో ఇప్పుడు రాస్తున్నామంటే స్టాఫ్ టర్మినేటెడ్ ఫర్ బీయింగ్. ఎందుకంటే ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంది కాబట్టి ఫర్ బీయింగ్. సో బీ ఏమవుతుంది? వర్బ్ ING అయిపోతుంది కదా. సో వర్బ్ జెరండ్ అయిపోతుంది కదా. ఫర్ బీయింగ్, సో డ్రంక్, ఫర్ బీయింగ్ డ్రంక్. సో దే టర్మినేటెడ్ ఫర్ బీయింగ్ డ్రంక్ ఎందుకంటే వాళ్ళు తాగి ఉన్నారు కదా. ఫర్ బీయింగ్ డ్రంక్ అర్థమవుతుందా? సో the transport department
here on Wednesday terminated the services of an outsourcing employee. చూడండి, ద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ హియర్ ఆన్ వెన్స్డే. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది సో ఆన్ వెన్స్డే ఏం చేశారు? టర్మినేట్ చేశారు ద సర్వీస్ ఆఫ్ అన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఆయన సర్వీస్ని ద సర్వీసెస్ ఆఫ్ అన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీని వాళ్ళు టర్మినేట్ చేశారు. అండ్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు. బ్లాక్ లిస్టెడ్ హిమ్ ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఫర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. చూడండి, ఎందుకంటే ఫర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్, ఎక్కడ వాళ్ళు కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అని యూజ్ చేశారు. చూడండి, అక్కడైతే ఫర్ బీయింగ్ డ్రంక్. సో దే టర్మినేటెడ్ ఫర్ బీయింగ్ డ్రంక్, వాళ్ళు తాగి ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి అక్కడ యూజ్ చేసాము. సో చూడండి ఫ్రెండ్స్, సర్వీస్ అనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అండ్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఫర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ అనేది కన్జ్యూమ్ చేసినందుకు ఇన్ గవర్నమెంట్ ఆఫీస్లో. చూడండి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి said a police complaint was filed against E. Suresh for consuming alcohol in office. So Transport Commissioner Buddha Prakash Jyoti said a police complaint అనేది was filed అయింది against E. Suresh ఫర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ ఇన్ ఆఫీస్. ఆల్కహాల్ అనేది సేవించడం వల్ల ఆఫీస్లో ఉన్నప్పుడు సో ఆయన మీద కంప్లైంట్ అనేది ఫైల్ అయింది. 2 RTA ఏజెంట్స్, ఇద్దరు RTA ఏజెంట్స్ మధు సాదిక్ వర్ ఆల్సో టేకెన్ ఇన్ టు టాస్క్. సో మధు అండ్ సాదిక్ వర్ ఆల్సో టేకెన్ ఇన్ టు టాస్క్, వాళ్ళు తీసుకోబడ్డారు అంటే వాళ్ళు కూడా కస్టడీలో తీసుకోబడ్డారు అని అర్థం వస్తుంది. ఫర్ హ్యావింగ్ ఎంటర్డ్ ఆఫీస్ ప్రెమిసెస్ విత్ ఆల్కహాల్ అండ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు సురేష్. చూడండి, హ్యావింగ్ ప్లస్ V3 యూజ్ చేశారు. ఫర్ హ్యావింగ్ ప్లస్ V3 యూజ్ చేశారు. దే అరెస్టెడ్ బికాస్ they had entered with alcohol. చూడండి, దే అరెస్టెడ్ బికాస్ దే హ్యాడ్ ఎంటర్డ్ విత్ ఆల్కహాల్ ఇన్ ఆఫీస్. ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తామంటే దే అరెస్టెడ్ ఫర్ హ్యావింగ్ ఎంటర్డ్ విత్ ఆల్కహాల్. అర్థమైందా ఫ్రెండ్స్? దే అరెస్టెడ్ ఫర్ హ్యావింగ్ ఎంటర్డ్ విత్ ఆల్కహాల్, ఎందుకంటే వాళ్ళు ఆల్కహాల్ అనేది వచ్చారు కాబట్టి ప్రెమిసెస్లో, ఎంటర్డ్ ఆఫీస్ ప్రెమిసెస్లో వచ్చారు విత్ ఆల్కహాల్. దే హ్యావింగ్ ఎంటర్డ్ ఆఫీస్ ప్రెమిసెస్ విత్ ఆల్కహాల్ అండ్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు సురేష్ అనే వ్యక్తికి ఫర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు సురేష్ అంటే ఆల్కహాల్ అనేది ఆయనకి ఇచ్చారు. అకార్డింగ్ టు కమిషనర్ ప్రకారము అంటే it may be true but it is not true according to commissioner. Okay na? Charges are being framed అవుతున్నాయి against the MV and DTO మొహమ్మద్ గౌజ్ పాషా. ఆయనకి చార్జెస్ అనేది బీయింగ్ ఫ్రేమ్ అవుతున్నాయి అగైనెస్ట్, ఆయనకి వ్యతిరేకంగా చార్జెస్ అనేవి ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఎవరు? మొహమ్మద్ గౌజ్ పాషా అనే వ్యక్తికి MV DTO. So and other employees, వేరే ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద DTO.
ఎవరైతే వర్క్ చేస్తున్నారో డిటిఓ ఆఫీస్లో మహబూబాబాద్లో ఫర్ డిరెలెక్షన్ అంటే నెగ్లిజెన్స్, కావాలని నెగ్లిజెన్స్ చేస్తారు కదా. డిరెలెక్షన్ అంటే నెగ్లిజెన్స్ చేయడం వల్ల, నెగ్లిజెన్స్ చేశారు ఆఫ్ డ్యూటీస్ని నెగ్లిజెన్స్ చేశారు. అండ్ వయలేషన్ చేశారు ఆఫ్ వైలేషన్ ఆఫ్ కండక్ట్ రూల్స్ని వ్యతిరేకించారు అంటే బ్రేక్ చేశారు. అండ్ డిరెలెక్షన్స్ అంటే నెగ్లిజెన్స్ చేశారు, డ్యూటీస్ని నెగ్లిజెన్స్ చేశారు, వయలేషన్ చేశారు కండక్ట్ రూల్స్ని. అందుకనే వయలేషన్ ఆఫ్ కండక్ట్ రూల్స్ని వయలేషన్ చేశారు కాబట్టి చార్జెస్ ఆర్ బీయింగ్ ఫ్రేమ్డ్. ఓకేనా ఫ్రెండ్స్, I hope you must have understood this video. If you are new to here, please subscribe my YouTube channel so that we can upload more videos. Thank you so much friends.